నా జీవితాన్ని మార్చేశాడు కదా. నా కోసం అన్నయ్య ఎంత కష్టపడుతున్నాడని నాకు తెలుసు బంగారి. మా అన్న ఏదో ఒకటి చేస్తాడని నేను చాలా నమ్మకంతో ఉన్నాను. ఇవాళ నిజమైంది బంగారి. ఇది నాకు చాలా బంగారి. ఇది చాలు. జీవితంలో అన్ని సాధించేశాను అన్నట్టుంది. మా అమ్మ నేను మాట్లాడేది మనసు పెట్టి 10 నిమిషాలు వింటే చాలు. మన కుటుంబానికి ఉన్న సమస్యలు తీరిపోతాయి. మనమంతా ఒకటవుతాం బంగారి. సరే, అమ్మ ఇప్పుడు ఎక్కడుంది? నేను ఇప్పుడే మా అమ్మ చూడాలి. నువ్వు రామ్మా, నేను తీసుకుని వెళ్తాను. ఒక నిమిషం ఉండు. భగవంతుడా, ఎన్ని రోజులు నీ చేసిన నేను వేడుకున్న వేడుకలు నా కన్నీళ్ళు చూసావు. పద రామరా, వెళ్దాం రా. అమ్మా, ఏంటమ్మా అక్కడ కూర్చో. లేదు బంగారి, అమ్మకు ఒకసారి ఫోన్ చేసి చూడు. బయలుదేరిందేమో కనుక్కో. ఇప్పుడే 10 నిమిషాలకి ముందే ఫోన్ చేశాను. నువ్వు కూడా విన్నావు కదా, వచ్చేస్తుంటారమ్మా, వస్తారులే. మాటి మాటికి ఫోన్ చేస్తే కోప్పడతారు కదా. నాకెందుకో కంగారుగా ఉంది బంగారి. నిజంగా నన్ను కూతురుగా ఒప్పుకుంటారా? నన్ను పూర్తిగా క్షమిస్తుందంటావా? క్షమించేసిందమ్మా. నువ్వెందుకమ్మా ఇంత డౌట్ పడుతున్నావు? నువ్వు తప్పే చేయకుండా ఒక మిస్అండర్స్టాండింగ్ వల్లే ఇన్నేళ్లు ఈ కుటుంబానికి దూరం అయ్యావు. ఏ బంగారి, అమ్మ నాతో మాట్లాడిందంటే నువ్వు నా కూతురువని చెప్పేద్దాం. చెప్పేద్దామమ్మా. అది జాన్సమ్మకి పెద్ద సర్ప్రైజ్ లా ఉంటుంది కదా. బంగారి, ఇలా ఒక్క రోజులో అన్ని సమస్యలు తీరిపోతాయని నేను ఊహించలేదు. అంతా మా అన్నయ్య వల్లనే. మా అన్నయ్య ముందే కాని కళ్ళు తెరుచుకొనుంటే ఇదంతా ఎప్పుడో జరిగిపోయి ఉండేది. అమ్మా, అమ్మా, నన్ను క్షమించమ్మా. మీ అన్నయ్య నువ్వు లేచిపోలేదు, నీదసలు తప్పే లేదు అని చెప్పాడు. అవునమ్మా, నేను నీ కూతురునమ్మా. నీ పెంపకం నిన్ను కాదని నేను ఎలా వెళ్తానమ్మా? నాకు ఆ రోజు వేరే దారి కనిపించలేదమ్మా. నిన్ను మోసం చేయలేకపోయాను.
ప్రేమలో నిజాయితీగా ఉండలేకపోతున్నాని చచ్చిపోదామని నిర్ణయించుకున్నా. అప్పుడు అన్నయ్య మమ్మల్ని కాపాడాడు. నీతో చెప్పి నీకు అర్థమయ్యేటట్టు చేస్తానని మా ఇద్దరికి పెళ్లి జరిపించేశాడు. నేను ఆయన వద్దనే చెప్పాము. అన్నయ్య, నీ ప్రాణాలు ముఖ్యం, నాలాగనే అమ్మ కూడా. అమ్మకి నీ ప్రాణాల కంటే వేరే ఏది ఎక్కువ కాదని చెప్పాడు. నీ మీద ఉన్న నమ్మకంతోనే పెళ్లి జరిపించేశాడు. అమ్మా, మమ్మల్ని క్షమించమ్మా. అన్ని రోజులు నేను ప్రేమించింది నీకు చెప్పకుండా ఉండటం నేను చేసిన తప్పు. నేను మిమ్మల్ని బాధ పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదమ్మా. అమ్మా, మమ్మల్ని క్షమించమ్మా. అన్ని రోజులు నేను ప్రేమించింది నీకు చెప్పకుండా ఉండటం నేను చేసిన తప్పు. నేను మిమ్మల్ని బాధ పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదమ్మా. మీ మీద ఒట్టేసి చెప్తున్నా, ఆ రోజు మాకు వేరే దారి తెలియలేదమ్మా. నన్ను క్షమించమ్మా. సరే, నేను నిన్ను క్షమిస్తాను. జరిగిందంతా మర్చిపోతాను. నిన్ను మళ్ళీ నా కూతురిగా ఒప్పుకుంటాను. నువ్వు ఇప్పుడే నా కూతురిగా మన ఇంటికి వచ్చేయొచ్చు. నువ్వు ఇప్పుడే నా కూతురిగా మన ఇంటికి వచ్చేయొచ్చు. నాతో పాటే జీవితాంతం ఉండిపోవచ్చు. నీ బిడ్డల్ని నేను చూసుకుంటాను. ఇక మీదట వాళ్ళకి అమ్మమ్మగా ఉంటాను. ఇంత ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం అన్నీ నీకంటూ ఒక కుటుంబం ఉండగా నువ్వు ఎందుకు విడిగా కష్టపడాలి? నువ్వు పడ్డ కష్టాలన్నీ చాలు.